ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరికి మరి ఎంతమంది ఉదయకాల వాగ్దానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నా. ఈ రోజు నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు, దేని కొరకు బాధపడుతున్నావు అండి. దేవుని ఒక కార్యాలు నా జీవితంలో జరగట్లేవు, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదని బాధపడుతున్నా. అయితే దేవుడు నీకు జీవితంలో విడుదల కలగ చేయబోతున్నావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే కావాలని కోరుకుంటున్నావు, అది తప్పక దేవుడు కార్యము జరిగించబోతున్నావు. ఏ ఆశలు అయితే కలిగిన ఆశను దేవుడు నెరవేర్చేవాడు అండి. ఈరోజు నీ పరిస్థితులను మార్చే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చూపించే ప్రతి తోవ ఎప్పుడు తప్పదు కదండి. హల్లెలూయా. అందుకే దేవుడు చూపించే త్రోవ ఎప్పుడు తప్పదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండు. చూడండి, యెషయా మరి 48వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి. ఏమని? నీ దేవుడైన యెహోవా నేను నీ ఉపదేశము చేసేదను కదండి. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. హల్లెలూయా కదండి. దేవుడు ప్రయోజనకరంగా చేయబోతున్నాడు ఈరోజు కదండి. ఈరోజు దేవుడు యెహోవాయైన నేను కదండి నీకు ప్రయోజనకరమైన నేర్పుతున్నాను, నడవలసిన త్రోవను నేను నడిపిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి ఈరోజు కదండి. ఎందుకంటే దేవుడు నడిపించే మార్గము కదండి, నడిపించే వారు దారి తప్పడు. ఆలస్యం కావచ్చు కానీ ఓటమి రాదు కదండి. నిజమే కదండి. దేవుడు నడిపిస్తే మనకు ఓటమి వస్తుందా? చచ్చినా రాదు కదండి. ఎందుకంటే మంచి ఒక చక్కనైన మార్గాన్ని దేవుడు తెలుస్తాడు. ఈ వాక్యం ద్వారా తన ప్రజలకు గొప్ప వాగ్దానం ఇచ్చే దేవుడు అండి. అంటే ఈ రోజు దేవుడినితో మాట్లాడుతుండు కదండి. నీ జీవితంలో ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి కదండి, కానీ ఏది సరి అయినదో, ఏది మంచిదో, ఏది నేను పోవాలో అని మనకి తెలియకుండా ఒక సమయంలో అంటే ఆందోళనగా ఉంటాం. అంటే ఎటు సైడ్ వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ ఈ మార్గం వెళ్తే నేను నష్టపోతానేమో, లేకపోతే ఆ మార్గం వెళ్తే లాభం వస్తుందో లేదో, అనేక మార్గాలు ఉన్నా కూడా ఏం చేస్తానంటే నడవవలసిన త్రోవ మనకు తెలియదండి. కాబట్టి దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? నేను నీకు త్రోవను చూపిస్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు అండి. ఈరోజు నువ్వు దేవుని వైపు చూసినప్పుడు మనకు కదండి తెలివిని జ్ఞానం అనుగ్రహించే దేవుడు కదండి. ఏది మంచిదో, ఏది చెడ్డదో కదండి, మరి గతాన్ని కదండి, మరి ఫ్యూచర్ లో జరగబోయేది, భవిష్యత్తులో జరగబోయేది, మరి కదండి మరి ఇప్పుడు జరిగేది, లేక ఫ్యూచర్ లో జరగబోయేది నష్టం కాకుండా ఒక చక్కనైన ఒక శ్రేష్టకరమైన మంచి మార్గాన్ని దేవుడు చూపిస్తాడండి. హల్లెలూయా. ఆయన మీద నువ్వు ఆధారపడ్డప్పుడు, కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దేవుని ప్రార్థించు. దేవా, ఈ రోజు తెలుసో తెలియకో ఒక నిర్ణయం తీసుకున్న ఇంతవరకు, కానీ ఈ దినము ఈ క్షణము మరి ఏ మార్గంలో వెళ్ళాలి, ఆ జాబ్ కొరకు కావచ్చు, పరిచర్య కొరకు కావచ్చు అండి, నీ కుటుంబం కొరకు కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనప్పటికీ ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఒంటరిగా ఉండి ఏ మార్గం, అనేక మార్గాలు ఉన్నాయి, కానీ ఏ మార్గంలో వెళ్ళాలో, ఒకవేళ ఏ మార్గంలో అయితే నష్టపోతానే మన భయం ఉందా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? ఈరోజు వాగ్దానాన్ని పట్టుకో కదండి, ప్రార్థించు కదండి. దేవా, ఒంటరిగా ఉన్నాను కానీ నన్ను వదిలిపెట్టకేసి, నాకు సరైన మార్గం నువ్వు తీసుకెళ్లేసి, ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నాను. ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెడితే నేను కరెక్ట్గా నేను వెళ్ళలేను యేసుప్రభా అని ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారండి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవునితో మరి నువ్వు అడుగుతున్నావా? అయితే దేవుడు ఒక సరైన సమయంలో సరైన మార్గం, ఒక దారిలో నడిపించబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అడగండి. యేసయ్యా, నిజంగా ఈరోజు నాకు ఒక చక్కనైన త్రోవ నడిపించబోతున్నావు యేసయ్యా, నాకు మార్గదర్శిగా నువ్వు ఉన్నావు యేసుప్రభా. నాయనా, నాకు భయం లేదు, ఎందుకంటే విశ్వాసంతో నేను ఉన్నాను, నేను నమ్ముతున్నాను యేసయ్యా. నా ప్రయాణంలో నువ్వు ఉన్నావని, నా ప్రయాణం నువ్వు నడిపిస్తున్నావని, నా త్రోవలో నువ్వు ఉన్నావని, ఎందుకంటే నా అడుగు నీ చిత్త ప్రకారమే మరి నడిపిస్తున్నావని నేను నమ్ముతున్నాను యేసుప్రభా అని నమ్ముతున్నావా? అయితే ఆమె నన్ను సెలవివ్వండి. అవును యేసయ్యా, నేను నీ చిత్త ప్రకారం నేను నడుచుకుంటున్నా, ఎందుకంటే నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నేను నడవవలసిన త్రోవలే నాకు నేర్పిస్తున్నావు, నాకు చూపిస్తున్నావు అని నమ్ముతున్నాను యేసుప్రభా అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని అడుగుతారో, దేవుడు చక్కనైన మార్గం చూపించబోతుందండి. కాబట్టి ఈరోజు దేవుని అడగండి. దేవా, నిజంగా నా జీవితంలో, నా కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించి నువ్వే సహాయం చేస్తాను, నమ్ముతున్నాను యేసుప్రభా అని మరి ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, అయితే దేవుడు కార్యం మొదలవబోతుందండి. దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశించడం కామెంట్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభా, నిజంగా యేసుప్రభా, వాళ్ళు నడవవలసిన త్రోవ, వాళ్ళ మార్గం ఏదో ఎన్నుకోలేక
నైనా ప్రయోజకరణ లేకుండా యేసుప్రభ మరి నిర్ణయం తీసుకున్నప్పుడు దారి తప్పిపోతున్నామో దేవా, మరి కష్టాల పాలు నష్టాల పాలు అయిపోతున్నారేమో యేసయ్యా. అది ఏ విషయంలోనప్పటికీ దేవా నువ్వే జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి మీ తోడుగా ఉండి నడిపించి ఒక చక్కనైన శ్రేష్టకరమైన మార్గాన్ని చూపించండి యేసుప్రభ. నైనా దేవా వారు నష్టపోకుండా సహాయం చేసి అద్భుతం జరిగించండి. ఎంతమంది ఈ రోజు బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుని సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి పోషించి సంరక్షించండి యేసయ్యా. వారి జీవితం వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. లైఫ్ సెటిల్ దయచండి. మ్యారేజ్ ఒక సహాయం చేయండి యేసయ్యా. జాబ్ కొరకు ప్రార్థించేవారు జాబ్స్ దయచండి, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నవారు, గవర్నమెంట్ జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నవారు నేను దేవా నువ్వే సహాయం దయచండి యేసుప్రభ. ఎంతమంది దేవా మరి స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోవాలి ప్రయాణంలో తోడుగుండండి, బిజినెస్ లో మంచి లాభాలు దయచండి, ఎగ్జామ్స్ రాసినవారు ప్రిపేర్ అవుతున్నారు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. రక్షణ భాగ్యం దయచండి యేసయ్యా. భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి విడుదల దయచండి. గర్భఫలం లేక బాధపడుతున్న గర్భఫలం దయచండి యేసుప్రభ. నేను రక్షణ భాగ్యం రక్షణ దయచండి. అమాస పుణ్యం పౌర్ణం కేశం అంతర్శక్తి కూలిపోవాలి యేసుప్రభ. వృద్ధాపంలో తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీరు తోడుగుండి అండగా ఉంచండి యేసుప్రభ. ఐసీలో ఉన్న వారికి స్వస్థత విడుదల దయచండి. అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారు సంపూర్తి విడుదల కలిగించండి. నేను దేవా ఏ రోగంతో ఉన్నారు యేసుప్రభ, నేను వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్న పంట పొలాలను దీవించండి యేసుప్రభ. అనారోగ్యంతో బాధపడుతున్న వారు యేసుప్రభ, నేను దేవా అనేక రకరకాల రోగాలతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క వారిని స్వస్థత విడుదల కలిగించండి. ఇంకా ఏ సమస్య కొరకు వారు ప్రార్థిస్తూ ఏకీభవిస్తూ వారి మనసులో అనుకుంటున్నారో అవి యేసు నామంలో నెరవేర్చబడును గాక. వారి జీవితంలో కార్యాలు జరుగును గాక యేసయ్యా. నువ్వే అద్భుతం జరిగించి నాయన కార్యాలు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.